నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. హలో గాయ్స్ అందరికి, సో వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఐపీఎల్ సిరీస్ స్టార్ట్ చేసినాం అన్నమాట. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో నేనైతే అనుకున్నా 300 బీట్ చేస్తారేమో అనుకున్నా. సో ఆ 287 కాస్త బీట్ అయిపోద్దేమో అనుకున్నా. బట్ బ్యాడ్ లక్, ఏం చేస్తాం. ఒకనొక సిచ్యువేషన్లో ఎస్ఆర్హెచ్ ఆ 49 ఎక్కడ బీట్ చేస్తుందో అన్న సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఇక బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే పవర్ ప్లేలో మన పులి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పులి ఎప్పుడు ఫామ్లో ఉంటుందో ఎప్పుడు ఎవరికి తెలియదు. తర్వాత ఇషాన్ కిషాన్ ఉండడం వల్ల ఏదో అట్లా సర్వైవ్ అయిపోయింది ఎస్ఆర్హెచ్. లేకపోతే మరి వర్స్ట్ ఫేస్లో ఉండేది. కానీ అందరి దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చి ఉంటే పక్కా 300కి వెళ్ళేది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీ వ్యూస్ ఏంటో. తర్వాత మనకు తెలిసిందే ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ లేదు. సో ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ లేదు. మన ఎస్ఆర్హెచ్ ఓనర్ పాప మొత్తం డబ్బులన్నీ సేవ్ చేసుకుంటుంది. సో బౌలింగ్ లేదు కాబట్టి మినిమం 250 ఎక్స్పెక్ట్ చేసాం. బట్ 200 దాకా వచ్చింది, అది గ్రేట్ అనుకోవాలి. వచ్చిందే పరమాన్నం అనుకోవాలి అట్లాంటి టైంలో. తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్లో సింగిల్ హ్యాండెడ్లీ పడిక్కలు వచ్చి కొట్టిదొబ్బేయడం మొత్తం. నేను అనుకున్నా ఇద్దరే కొట్టేస్తారు అనుకున్నా. పాపం సాల్ట్ అవుట్ అయిపోయాడు ఏదో లక్కలో. తర్వాత మొత్తం ఇషాన్ కిషానే నేనే రన్స్ కొట్టినా నేనే రన్స్ ఇస్తా అన్నట్టు 2 4 ఫ్రీగా ఇచ్చేసాడు అనమాట. సో ఇంకా చాలా ఇంకా బౌలింగ్ వేస్ చాలా ఎక్స్పర్టీస్ అవ్వాలి మన ఎస్ఆర్హెచ్. ఆర్సీబీలో అసలుకి 100కి 100% ఉంది ఫ్రెండ్స్. సో చూడాలి నెక్స్ట్ మ్యాచ్ అయినా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఆర్సీబీ మాత్రం తగ్గట్లేదుగా. ఈసార్లు కూడా కప్పు నమ్మదే అనే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లెట్స్ సీ. రేపటి మ్యాచ్ కోసం రెడీ. కామెంట్ చేయండి కావాలంటే ఇంకేమైనా ఎక్స్ట్రా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.